పిల్లలకైతే ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి తినడానికి స్నాక్ ఐటమ్ అయితే కావాలి. సో నేనైతే మంచిగా ప్రోటీన్స్ ఉండే సోయా చంక్స్ తో కబాబ్ నైతే చేస్తున్నా. ముందుగా సోయా చంక్స్ ని వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఈలోగా ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాబేజీని కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి, అంటే ముక్కలు ముక్కలుగా. ఈలోగా బాయిల్ అయ్యే సోయా చంక్స్ ని కూడాను స్క్వీజ్ చేసుకోవాలి. అదే మిక్సీలో కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని ఒక దానిలో తీసుకొని టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా టర్మరిక్ పౌడర్, కొద్దిగా కారం, కొంచెం గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసుకున్నాం. వీటి బైండింగ్ గురించి ఒక 3 స్పూన్స్ బేసన్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకున్నాం, అంటే శనగపిండి పౌడర్ ని. తర్వాత కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని ఇలా బాల్స్ లా చేసి ఒత్తుకోవాలి. ఇప్పుడు హీట్ అయిన పాన్ లో కొద్దిగా ఆయిల్ ని వేసుకుంటున్నాం, ఎందుకంటే ఇవి షాలో ఫ్రై చేస్తున్నా కాబట్టి. సైమల్టేనియస్లీ వీటితో పాటు ఒక మంచి డిఫరెంట్ చట్నీ కూడా చేస్తున్నాం. దానికోసం ఒక మిక్సీ బౌల్ లో కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్కల్ని యాడ్ చేసుకున్నాం. ఈలోగా మనం వేసుకునే కబాబ్స్ కూడాను రెడీ అయిపోయి వాటిని కూడా ఒకసారి తిరగవేసి మిగతావన్నీ వేసుకున్నాం. ఇప్పుడు మన చట్నీలో మళ్ళీ కొద్దిగా పెరుగు, టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ ని యాడ్ చేసుకుని ఈ విధంగా మంచిగా గ్రైండ్ చేసుకున్నాం. ఈ చట్నీ కలర్ సూపర్ గా ఉంది. కలరే కాదు, టేస్ట్ కూడా అంతే సూపర్. సో ఈ విధంగా మొత్తానికైతే మన కబాబ్స్ అయితే రెడీ అయిపోయి. ఈ సమ్మర్ హాలిడేస్ లో మీరు కూడా పిల్లల కోసం ఏదైనా డిఫరెంట్ గా చేయాలనుకుంటారు కదా, ఇదైతే ఒక మంచి హెల్దీ స్నాక్ అనే చెప్తా. ఓకే, మరి మళ్ళీ కలుద్దాం.